ఓకే మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పూల్ మఖాన్, పాలు, ఓకే, పంచదార, జీడిపప్పు, రోజ్ వాటర్, నెయ్యి, ఇలాచీ పౌడర్. ఓకే మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. ఓకే, ఇందులో పాలు వేసేసి ఓకే ఫస్ట్ పాలు మరగబెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చే వరకు మరగాలి. 1 కప్ పాలు సరిపోతాయి? 1 కప్ సరిపోతాయి. సో ఇంకా మీరు ఖాళీగా ఉండే టైంలో ఏం చేస్తుంటారు? ఏం చేయను అంటే స్టిచ్చింగ్ చేస్తాం. శారీస్ అవి డిజైన్ కుట్టుకుంటాను. అయినా మీరే డిజైన్ చేసుకుంటారు? అవి నేవి డిజైన్ చేసుకుంటాను. బయట వాళ్ళకి ఏం చేయరు? ఏం చేయను. ఓకే. సో మరి పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా మీ స్కూల్లో, అప్పుడు ఏం చెప్పి వాళ్ళని అల్లరి ఆపుతారు మీరు? ఏవో ఒక ర్యామ్స్ చెప్పడము, గ్రౌండ్ లోకి తీసుకెళ్లి గేమ్స్ ఆడిపించడము, ఇంకా క్లాసెస్ ఉంటే క్లాసెస్ చెప్పడం. ఎంత ఏజ్ నుంచి ఎంత ఏజ్ వరకు మీరు చెప్తారు? ప్రైమరీ అంటే 3rd క్లాస్ వరకు చెప్తారు. 3rd క్లాస్ వరకు చెప్తారు హిందీ. సో ఆ ఏజ్ లో పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదా? అల్లరి అసలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు. అయినా కూడా ఇంకా చెప్తాను. సైలెంట్ గానే ఉంటారు. స్కూల్ అన్నప్పుడు కొంచెం భయం ఉంటుంది. టీచర్ అన్నప్పుడు టీచర్ దగ్గర సైలెంట్ గానే ఉంటారు. ఇంట్లో అల్లరి చేసినా టీచర్ దగ్గర అల్లరి చేయరు. అంతే. ఒక పొంగు వచ్చే వరకు కొంచెం మరగాలి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు టీచర్ గా? ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ మీకు? 13 years. 13 years గా ప్రైమరీ టీచర్ అన్నమాట. వావ్, చాలా మంది స్టూడెంట్స్ ని చూసే ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయి ఇంటర్ అయిపోతుంది, బీటెక్ చేస్తా ఉన్నారు. వస్తూ ఉంటారు మీ దగ్గరికి? అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. స్కూల్ వాళ్ళు కూడా పిలుస్తూ ఉంటారు. వాళ్ళు మా దగ్గరే నర్సరీ స్టార్ట్ అయ్యి 10th వరకు కూడా చదివేసి వెళ్ళిపోయే పిల్లలు కూడా ఉన్నారు. ఎంత కాలేజ్ కి వెళ్ళినా యూనివర్సిటీస్ కి వెళ్ళినా ఫస్ట్ స్కూల్ టీచర్స్ అంతే. పొంగొచ్చే వరకు పెద్ద పెట్టుకొని సిమ్ చేసుకోవాలి. ఓకే. షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ మనకి కావాల్సినంత. స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. నార్మల్ మరుగుతూ ఉంటే పక్కన వేరే ప్యాన్ పెట్టి ఓకే స్టవ్ వెలిగిద్దాం. నెయ్యి వేసేద్దాం. సైడ్కి ఫస్ట్ వాటర్ పోసి పెట్టుకోవాలి, చల్ల నీళ్ళు. ఓకే. ఒక బౌల్లో వాటర్ వేసుకోవాలి. సో మకానా లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. సో ఈ రెసిపీ ఎవరి ఫేవరెట్ మీ ఇంట్లో? స్వీట్ అంటే నాకే ఇష్టము, కానీ ఎప్పుడు నార్మల్గా సేమియా పాయసము అవే చేసుకుంటూ ఉంటాం కదా. ఇవి ఈ మధ్య తింటే హెల్త్ మంచిది కదా అన్నట్టు నార్మల్గా స్నాక్స్ టైప్లో తింటాం కదా. ఇప్పుడు స్వీట్ చేసి చూద్దామని చేసే ఒక రోజు బాగా అనిపించింది, తినేసాం. బాగా హెల్దీ కదా? హెల్దీ. హార్ట్ పేషెంట్స్ వాళ్ళు కూడా తినవచ్చు కదా. కొంచెం ఈవినింగ్ టైమ్స్ లో చిప్స్ అలాంటివి కాకుండా మంచిగా మకానా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పాలు మరుగుతూ ఉంటే ఓకే పక్కన కలుపుతా ఉంటాం. కొంచెం ఫ్రై చేస్తే పచ్చి వాసన పోయి స్మెల్ బాగుంది, టేస్టీగా ఉంటాయి. కొంచెం క్రంచీగా కూడా ఉంటాయి. సో మరి మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను సూపర్వైజర్. ఎక్కడ? అక్కడే HBL అని ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్ గా చేస్తారు. ఓకే. ఇద్దరు ఫుల్ బిజీ అన్నమాట. అందరం మార్నింగ్ వెళ్ళిపోతాం. అందరూ ఇంకా పరిగెడుతూనే ఉంటారు. మార్నింగ్ స్టార్ట్ అయితే చాలు.
స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఫస్ట్ వీటికి కొంచెం చల్లనీళ్ళు వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక Okay. 2 minutes కొంచెం మెత్తబడిపోతూ ఉంటాయి. ఓకే. మిక్సీలో పాలు మరిగిపోయినాయి, పంచదార వేసేసాం కదా. తీసి ఇందులో వేసేయాలి. ఓకే, డైరెక్ట్గా అందులో వేసేసుకోవాలి. వేసేసుకోవడం. సో మకానాతో మంచిగా స్వీట్ రెసిపీ అన్నమాట మాకు. సో మంచిగా మకానాకి ఫుల్గా మిల్క్ అంతా పట్టేస్తుంది. ఇప్పుడు ఇందులో జీడిపప్పు వేసేద్దాం. జీడిపప్పు నార్మల్గానే వేసేసుకోవాలి, ఏమి నెయ్యిలో వేపకుండా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలాచీ పౌడర్. ఓకే, చాలా ఈజీ రెసిపీ అండి. ఫాస్ట్గా ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వస్తే మంచిగా హెల్తీగా మంచిగా ఫాస్ట్గా అయిపోయేలాగా కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఫ్లేవర్ కోసం. ఫ్లేవర్ కోసం. ఒక 2-3 minutes ఉంచేసి స్టవ్ ఆఫీస్. ఓకే. స్టవ్ కట్టేసాం కదా, దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే. ఓకే. ఫూల్ మక్కాన్ కా కీర్ రెడీ చేశాను, టేస్ట్ చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఫూల్ మకాన్ కా కీర్ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. ఫూల్ మకానా కీర్ కావలసిన పదార్థాలు: ఫూల్ మకానా, జీడిపప్పు, యాలకుల పొడి, నెయ్యి, పంచదార, రోజ్ వాటర్. ఫూల్ మకానా కీర్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి పంచదార వేసి మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో గీలో రోస్ట్ చేసుకున్న ఫూల్ మకానా వేసి జీడిపప్పు, యాలకుల పొడి, రోజ్ వాటర్ వేసి కొద్దిసేపు ఉడికించి డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫూల్ మకానా కీర్ రెడీ.